అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా కొల్లాపూర్ వంటకాలని చూస్తున్నాం కదా. ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో సుమతి గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుమతి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈ రోజు కూడా మీరు 2 వంటకాలతో రెడీగా ఉన్నారా? రెడీ ఉన్నానండి. మరి ముందుగా ఏ వంటని పరిచయం చేస్తున్నారు మాకు? బైంగన్ మసాలా. బెంగన్ మసాలా. ఓకే, మీ సైడ్ చేసే వంటల్లో డిఫరెన్స్ ఏంటి? అందరూ చేస్తారు కానీ మీరు డిఫరెంట్ గా ఏం చేస్తారు? మామూలుగా వంకాయతో మసాలా కర్రీ, మామూలుగా టమాటా వంకాయ కర్రీ అలా చేసుకుంటారు. మనం అలా కాకుండా వెరైటీగా చేద్దాం. ఓకే, అంటే మీ ఊరి పద్ధత లేదంటే ఓన్లీ మీ పద్ధత? మా పద్ధతి, మా ఊరి పద్ధతి కాదు, మీ పద్ధతి, మీ స్టైల్లో చేస్తున్నారనమాట. ఓకే, మరి నేర్చేసుకుందామా బెంగన్ మసాలా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బెంగన్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా వంకాయలు కట్ చేసుకుని పెట్టేసుకుందాం, తొందరగా అయిపోతుంది కాబట్టి. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుందాం. ఇది వేడెక్కేలోపు నాకు బౌల్ ఇవ్వండి. ఓకే, మనం వంకాయలని కట్ చేసుకునేటప్పుడు ఇలా వెనక సైడ్ కూడా కొంచెం ఘాట్లు పెట్టేసి, ఓకే, ఇలా అంటే ఇలా వస్తున్నాయి కదా, అవును, అలా పెడితే ఫ్రై తొందరగా అవుతాయి. ఓ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. మనకి ప్యాన్ కూడా హీట్ అయింది. ఆయిల్ వేసుకుందాం. ఇవి ఫ్రై కావడం కోసం ఆయిల్. ఉప్పు పసుపుతో ఒకసారి మనము కలిపేసుకోవాలన్నమాట. వేసుకుంటాం, వేయించుకుని మళ్ళీ సెపరేట్గా వేయించుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకొని. మీరు ఎప్పటి నుంచి వంటలు అంటే మీకు ఆసక్తి పెరిగింది? మామూలుగా నాకు పెళ్ళైనప్పుడు వంటలు ఏం రావు. చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది కదా. ఇంటర్లోనే మ్యారేజ్ అయింది కాబట్టి అప్పటికి ఏం వంటలు రావు. మెల్లగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మీ అత్తగారు నేర్పించిన వంటలు? కాదు, మా వారు. అరే, ఓకే, మీరేంటి మీరు మీ వారే ఉండేవారా పెళ్ళైన కొత్తలో? లేదు, అందరం ఉండేవాళ్ళము. అత్తయ్య, మా మరిది అందరం ఉండేవాళ్ళము. మా ఆడపడుచు కొడుకు అందరూ ఉండేవాళ్ళు. కానీ అత్తయ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అందువల్ల తను గ్యాస్ స్టవ్ అంటే భయపడుతుంది. కట్టెల పొయ్యిలో చేసేవాళ్ళు వాళ్ళ ఊర్లో. ఓకే, గ్యాస్ మీద చేయడానికి ఇబ్బంది పడేది. అందుకోసము తను వంట దగ్గరికి ఏం రాకపోతుండే, నేనే చేసేదాన్ని మా వారి సాయంతో. ఓకే ఓకే, ఒకవేళ కట్టెల పొయ్యి మీద చేయాల్సి వస్తే ఎలాంటి పరిస్థితి వచ్చేదో? అసలు నేను ఎప్పుడైనా చేశానా మీరు కట్టెల పొయ్యి మీద వంటలు? అంటే చేశాను. అంటే రొట్టె చేస్తాం కదా, జొన్న రొట్టె. ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు చేస్తుంటే అప్పుడప్పుడు వాళ్ళు చేస్తుంటే నేను కూడా వెళ్ళి చేయడం వల్ల. ఓకే ఓకే, కానీ చాలా కష్టం కదా కట్టెల పొయ్యి మీద. కానీ రొట్టెలు కట్టెల పొయ్యి మీదే బాగుంటాయి, స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యితో చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ వైజ్ గా ఏదన్నా కూడా అలానే అంటారు. ఇప్పటికి కూడా మేము ఊర్లో కట్టెల పొయ్యి మీద చేస్తాం రొట్టెలు. ఓ ఓకే, మనకి వంకాయలు మగ్గిపోయినాయి కదండి చక్కగా. ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇంకొకటి పెట్టుకుందాం. ఇది పెట్టుకుందామా? ఇది పెట్టేసేయండి. నూనె వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం మసాలా అన్నది. అయితే మసాలాకి మనము ఏమేమి రెడీ చేసుకోవాలండి? మనం టమాటా ప్యూరీ ఒకటి రెడీ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అల్లం తురుము, వెల్లుల్లి తురుము అన్ని తురుము పెట్టుకుంటే
వేసుకుంటే సరిపోతుంది. ఓకే, తొందరనే అవుతుంది. ఇది కూడా కొంచెం ఫ్రై కావాలి. ఇది ఒకటి టమాటాకి. ఓకే, నూనె వేడైంది కదా. ఓకే, ఏం వేస్తున్నారు? జీలకర్ర, చెక్క, దాల్చిన, అల్లం తురుము, అలాగే వెల్లుల్లిపాయలు కూడా తురుముకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, కానీ ఆ రోజుల్లో అందరూ ఇలాంటి గట్టి ఫుడ్, జొన్న రొట్టె, రాగి జావా ఇలాంటివి తాగేవారు కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఉంటారు కదా. అసలు ఇప్పుడు 30 ఏళ్ళకి అందరూ ముసలోళ్ళు అయిపోతున్నారు, అంతే కదా. కానీ మళ్ళీ ఏంటంటే పాత పద్ధతిని ఇప్పుడు మళ్ళీ అందరూ ఫాలో అవుతున్నారు. రొట్టె తినడము, రాగి జావా తాగడము, అవును, తర్వాత అన్ని హెల్దీ ఫుడ్ తినడం నేర్చుకుంటున్నారు మళ్ళీ. ఓకే, ఉల్లిపాయలు కూడా మనకి వేగాయి కదా. పసుపు వేసుకుందాము. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ, కొంచెం చిన్నగా పెట్టుకొని మీరు ఇప్పుడు దాకా చేసిన వంటకాల్లో మీరంటూ చేసిన వంటకం ఏదైనా ఉందా? మీరు క్రియేట్ చేసిన వంట? నేను క్రియేట్ చేసిందా? అని లేదంటే మిక్స్డ్ లడ్డు చేస్తాను, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి. అది అందరికీ ఇష్టం, పిల్లలకి, మా ఫ్రెండ్స్కి. నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్, మేము 10th క్లాస్ వరకు చదువుకున్నప్పటి వరకు ఫ్రెండ్స్ అడుగుతారు. నేను మా బ్యాచ్ అంతా గ్యాదర్ అయ్యాము, మా స్కూల్లో ప్రోగ్రామ్ చేసి గ్యాదర్ అయ్యామన్నమాట. సరస్వతి విగ్రహం డొనేట్ చేశాను స్కూల్కి. ఓకే ఓకే, అప్పుడు నేను అందరికి ఫ్రెండ్స్ అందరికి 42 మెంబర్స్ మా క్లాస్మేట్స్, 10th క్లాస్మేట్స్ అందరికి ఇచ్చాను నేను చేసుకెళ్ళి లడ్డూలు. మళ్ళీ గ్యాదర్ అయినప్పుడల్లా అడుగుతున్నారు ఆ లడ్డూలు కావాలని. అందరూ టచ్ లో ఉన్నారా ఫ్రెండ్స్? అందరూ టచ్ లో ఉన్నారు. ఓ గ్రేట్. పిల్లల మ్యారేజెస్ అవుతున్నాయి, ఇప్పుడే స్టార్ట్. అందరం గ్యాదర్ అయ్యి అలా కలవడం బాగుంటుంది కదా. బాగుంటుంది. ఓకే, టమాటా ప్యూరీ కూడా ఉడికింది. నెక్స్ట్ కారం అండి, సరిపడా ఉప్పు. ఓకే, ఇందులోనే మనం గరం మసాలా కూడా వేసేసుకుంటాం. గరం మసాలా, జీలకర్ర, మెంతుల పొడి. ఇప్పుడు దీంట్లో వంకాయలు వేసేసుకుందాం. ఫ్రై అయిపోయింది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటారు? ఏం వేయాలి? కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకుందాం. ఓకే, ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేసుకుంటుంది. మూత పెట్టేసుకుందామా? సుమతి గారు, మన బెంగన్ మసాలా వావ్ అయిపోయింది.
తీసేయచ్చు కదా ఇంకా? తీసేసుకోవచ్చు. వేడివేడిగా బెంగన్ మసాలా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బెంగన్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 2, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. బెంగన్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో నూనె, జీలకర్ర, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో టమాటో ప్యూరీ, కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర, మెంతుల పొడి, వేయించుకున్న వంకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెంగన్ మసాలా రెడీ. బెంగన్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు కూడా టేస్ట్ చేయండి. బాగుందండి. మీకు ఎలా ఉంది? చాలా బాగుంది. వంకాయని ఊరికే కూరగాయలో రాజు అనలేదు. వంకాయ తోటి ఏం చేసినా కూడా అది సూపర్ ఉంటుంది, అంతే కదా? మా ఇంట్లో పాపకు బాగా ఇష్టం వంకాయ. నిజంగా వంకాయ తోటి ఏం చేయండి చాలా బాగా కుదురుతుంది, చాలా టేస్ట్ ఉంటుంది కదా? అవును. ఓకే, సో వంకాయ బెంగన్ మసాలా నేర్చేసుకున్నాము. మరి నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ మనము పుదీనా కరివేపాకు రైస్. పుదీనా కరివేపాకు రైస్. ఓకే, చక్కటి గ్రీన్ రైస్ అన్నమాట. నేను చేసుకుందామా పుదీనా కరివేపాకు రైస్? మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పుదీనా కరివేపాకు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దాం. ముందు ఏం చేయాలి మనం ఫస్ట్ మిక్సీ జార్ ఇవ్వండి. ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం. కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, ఇది మిక్సీ పట్టుకుందాం. ఓకే, అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చి స్టవ్ వెలిగించుకుందాం. దీనికి మనం ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, కొంచెము నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇష్టం. మనము పిల్లలకి బాగుంటుంది కదా, నెయ్యి వేసి పెడితే కమ్మగా ఉంటుంది.
జాయింట్ ఫ్యామిలీ కదా? జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు కాదండి. ఇప్పుడు కదా, ఒకప్పుడు. సో ఎలా ఉండేది? అత్తగారు, మామగారు, ఇంట్లో అందరూ వాళ్ళకి నచ్చిన వంటలు చేస్తూ సంతోషంగా ఉంది. మామయ్య లేరు. ఓకే. వారు చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. అత్తయ్య మా మరిది ఉండేవాళ్ళు. ఇంకా మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. బావగారు, 2 బావగారులు, 2 ఆడపడుచులు, 6 మెంబర్స్ మొత్తము. ఓకే. మేము లాస్ట్ ట్విన్స్. మా వారు ఒకేలా ఉంటారా? లేదు, పోలికలు తేడా ఉంటారు. అవునా? ఓకే ఓకే. జీలకర్ర వేస్తున్నాము. కొంచెం ఆవాలు, కాజు వేసుకుంటాం. వంట అంతా మీదే బాధ్యత ఉండేదా మరి? మీకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు? మా వారు అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, ఇలా చేయాలి అలా చేయాలి రెసిపీస్. వంట మొత్తం ఇంకా మీరే చేసేవారు ఆయన డైరెక్షన్ లో? ఓకే. అంటే ఇలా చేయాలని చెప్పేవాళ్ళు, ఇవి వేయాలి అని. ఓకే. నేర్చేసుకున్నాను. అలా చెప్తే అలా పట్టేస్తారు మీరు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, కరివేపాకు, పుదీనా. కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. మనకు ఆయిల్ వచ్చేస్తుంది వేడి. ఇలాంటి వంటలు ఈజీగా ఉంటాయి కదా? ఈజీగా పిల్లలకు బాక్స్ పెట్టేదాన్ని నేను. మనం ఇప్పుడు కరివేపాకు, పుదీనా తీసుకున్నాం కదా, దీని ప్లేస్లో మెంతి కూడా చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది కదా. ఇలానే గ్రైండ్ చేసేసుకోవచ్చు. సేమ్ ఇలానే గ్రైండ్ చేసుకొని చేసుకోవాలి. మెంతాకు ఎలాగో చిన్నగా ఉంటుంది కదా, ఆకులు పలంగా వేసేసుకున్న బాగానే ఉంటుందేమో. అలా బాగానే ఉంటుంది, కానీ పిల్లలకి ఆకులు తెలవకుండా ఇది గ్రీన్ గా కలర్ఫుల్ గా వస్తుంది. ఇలా అయితే, అలా అయితే ఆకులు వైట్ గానే కనిపిస్తుంటుంది. ఇలా చేస్తే గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. మిక్సీలో వేస్తాం కదా పచ్చిమిర్చి అన్ని. అవును. కొంచెం పసుపు, రైస్ వేసి కలుపుకోవడమే. ఇంకా సాల్ట్ మనం వేసాం కదా మిక్సీలో, రైస్ వేసుకున్న తర్వాత మనకి కావాలనిపిస్తే కొంచెం వేసుకొని కలుపుకోవడం. ఓకే. మార్నింగ్ టైంలో ఇలాంటివి ఎంతో ఈజీగా అనిపిస్తుంది, తొందరగా అయిపోయింది. అంటే వారానికి ఇలాగా ఒకరోజు కరివేపాకు చేసుకుంటే, ఒకరోజు మెంతాకు, ఒకరోజు ఏమో పాలకూర, ఇలాగా ప్రతి దాంట్లో కరివేపాకు యాడ్ చేసుకుంటూ వెళ్ళామంటే అందులో ఉన్నవి కూడా మనకు పడతాయి చక్కగా. నేను బాగా యూజ్ చేస్తాను కరివేపాకు. సుమతి గారు, మన కరివేపాకు పుదీనా రైస్ కంప్లీట్ అయిపోయినట్టే కదా? కంప్లీట్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటాం. ఓకే. వేడివేడిగా కరివేపాకు పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పుదీనా కరివేపాకు రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కరివేపాకు కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉడికించుకున్న అన్నం 1 కప్పు. పుదీనా కరివేపాకు రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, మిక్సీ పట్టుకున్న కరివేపాకు, పుదీనా పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, ఉడికించిన అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పుదీనా కరివేపాకు రైస్ రెడీ.
కరివేపాకు పుదీనా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం సుమతి గారు. చేద్దామని బాగుంది. కరివేపాకు ఫ్లేవర్ కాస్త ఎక్కువైనప్పుడు ఆ పుదీనా ఫ్లేవర్ బ్యాలెన్స్ చేసింది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. చక్కగా చేసుకుని తినచ్చు అప్పుడప్పుడు కూడా. మనము లంచ్ ఎప్పుడన్నా చేయాలి, రైస్ చేయాలి, కర్రీ చేయాలి అనుకున్నప్పుడు సో ఇలా ఒకేసారి ఈజీగా చేసేసుకుంటే ఈజీగా చేయొచ్చు, హెల్తీగా కూడా ఉంటుంది. ఆకుకూరలు కరెక్ట్. మామూలుగా తినమంటే ఆ పిల్లలు ఆకుకూరలు ఏం తినరు కదా, ఇలా అయితే తెలియకుండా తినేస్తారు. అవును. సో చాలా మంచి వంటకాలు, తేలికగా చేసుకునే వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, కొల్లాపూర్ వంటకాల్లో భాగంగా సుమతి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి బెంగన్ మసాలా, అలాగే కరివేపాకు పుదీనా రైస్. చాలా బాగున్నాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాల్టి కొల్లాపూర్ స్పెషల్ వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.